హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గూగుల్ పిక్సెల్ 9 ప్రో అలాగే వివో X100 5G మొబైల్ ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. ఇంకా ఈ మొబైల్ లో కెమెరా అలాగే బ్యాటరీ ఇంకా పర్ఫార్మెన్స్ అయితే చాలా డిఫరెన్స్ ఉన్నాయి. నార్మల్ గా అయితే ఈ రెండు మొబైల్స్ ఫ్లాగ్షిప్ మొబైల్ వస్తున్నాయి, కాకపోతే ప్రైస్ కూడా కొంచెం డిఫరెన్స్ అనిపించింది. ఫస్ట్ మన గూగుల్ పిక్సెల్ 9 ప్రో 5G మొబైల్ ఉన్న స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే వీళ్ళు మనకి 6.3 ఇంచెస్ సూపర్ యాక్టివ్ డిస్ప్లే తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్. ఇంకా ఈ మొబైల్ అంటే వీళ్ళు మనకి కార్నిక్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL 5G మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే వీళ్ళు మనకి 6.8 ఇంచెస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా గూగుల్ పిక్సెల్ 9 ప్రో 5G మొబైల్ ర్యామ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 60GB ర్యామ్ ప్లస్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా పిక్సెల్ మొబైల్ లో మనకి ఎక్కువ నచ్చేది ఏంటంటే ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేది ముందుగానే వస్తాయి. ఇంకా ఈ మొబైల్ ప్రాసెసర్ విషయానికి వస్తే వీళ్ళు మనకి Tensor G4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి టైటాన్ M2 సెక్యూరిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే వీళ్ళు మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా ప్లస్ 48 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి 48 మెగాపిక్సెల్ 5x జూమ్ టెలిఫోటో లెన్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సెల్ఫీస్ కి వీడియో కాల్ కోసం వీళ్ళు 42 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేశారు. ఇంకా బ్యాటరీ పరంగా చూసుకుంటే వీళ్ళు మనకి 4700 mAh బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తారు. అలాగే 30 minutes లోనే 55% ఛార్జ్ ఎక్కింది. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X100 5G మొబైల్ నుంచి చూద్దాం. ఈ మొబైల్ అనేది ఎక్కువ హైలైట్ చేస్తుందంటే కెమెరా విషయంలో కొంచెం ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. నార్మల్ గా వివో బ్రాండ్ అంటే కెమెరాని కొంచెం హైలైట్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా ప్లస్ 50 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 64 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ కెమెరాతో వచ్చింది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే వీళ్ళు మనకి 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్. ఇంకా ఈ మొబైల్ బ్రైట్నెస్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 3000 నీట్ పిగ్మెంట్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే వీళ్ళు మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు మనకి 5000 mAh బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 60GB ర్యామ్ ప్లస్ 512 స్టోరేజ్ తో వచ్చింది. ఇంకా ఈ రెండు మొబైల్ బ్యాటరీని కంపేర్ చేసుకుంటే వీళ్ళు మనకి బ్యాటరీ విషయంలో గూగుల్ పిక్సెల్ 9 ప్రో 5G మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు మనకి 4700 mAh బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వివో మొబైల్ లో చూసుకుంటే వీళ్ళు మనకి 5000 mAh బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వివో మొబైల్ లో ప్రాసెస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వీళ్ళు మనకి మల్టీ కోర్ ప్రాసెస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది గ్రాఫిక్స్ కి అలాగే గేమింగ్స్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఇంకా యాంథు స్కోర్ కూడా 9 lakhs ప్లస్ ఇంకా స్కోర్ చేస్తుంది. ఇంకా వివో మొబైల్ కెమెరా ఫీచర్ చూసుకుంటే వీళ్ళు మనకి పోర్ట్రేట్ మోడ్స్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే వీళ్ళు మనకి ఫంటస్ OS Android 14 మీద రన్ చేస్తున్నారు. ఇంకా పిక్సెల్ మొబైల్ లో ప్రాసెస్ విషయానికి వస్తే వీళ్ళు మనకి G3 ప్రాసెస్ కన్నా G4 ప్రాసెస్ స్పీడ్ గా వర్క్ అయ్యింది. ఇంకా పిక్సెల్ మొబైల్ లో యాంథు స్కోర్ చూసుకుంటే వీళ్ళు మనకి 30 lakhs ప్లస్ స్కోర్ చేస్తుంది. ఇంకా గూగుల్ పిక్సెల్ 9 ప్రో ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 1,09,999 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వివో మొబైల్ లో ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 63,999 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ రెండు మొబైల్ ఏది బెస్ట్ అంటే ప్రైస్ విషయంలో అలాగే పర్ఫార్మెన్స్ అలాగే కెమెరా విషయంలో నాకు తెలిసి వివో X100 5G మొబైల్ చాలా బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి న్యూ మొబైల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే తేజ టెక్ ఇన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.